మేడం గారికి మరియు ఉపాధ్యాయులకి శుభోదయం. నా పేరు ఇస్రార్ అహ్మద్. మేము 4వ తరగతి చదువుతున్నాము. మేము ఈరోజు ప్రేయర్ యాక్టివిటీగా తెలుగు భాషలో క్రియల గురించి చెప్తున్నాము. క్రియలు రకాలు. క్రియ అనగా ధాతు పని అని అర్థం. పనుల స్థితులను తెలియజేయని పదాలు క్రియాపదాలు అని అంటారు. ధాతువు అనగా ప్రత్యయముల చేరుటకు యోగ్యమైన మూల రూపము అని అర్థం. క్రియలు ప్రధానంగా 4 రకాలు: సమాపక క్రియ, అసమాపక క్రియ, సకర్మక క్రియ, అకర్మక క్రియ. సమాపక క్రియలు వాక్యాన్ని పూర్తి చేసి ఆ వాక్యానికి పూర్తి అర్థాన్ని ఇచ్చే క్రియలను సమాపక క్రియలు అంటారు. ఇవి 3 రకాలు: 1 భూతకాల క్రియ, 2 వర్తమాన కాల క్రియ, 3 భవిష్యత్ కాల క్రియ. ఉదాహరణ: వచ్చింది, తెచ్చింది, తిట్టింది, కొట్టింది మొదలగునవి. అసమాపక క్రియ వాక్యాన్ని పూర్తి చేయని క్రియని అసమాపక క్రియ అంటారు. ఉదాహరణ: చేసి, నడుస్తూ, రాసి, తిని, పడుకొని మొదలగునవి. అసమాపక క్రియ తర్వాత ప్రశ్నలు మొదలవుతుంది. సకర్మక క్రియ క్రమాలతో కూడుకున్న క్రియలను సకర్మక క్రియలు అంటారు. ఉదాహరణకు: సీత బడికి వెళ్ళింది, రాజు రాణిని తిట్టేను, రాముడు రావణుని చంపేను. అకర్మక క్రియలు కర్మతో కూడుకొని లేని క్రియలనే అకర్మక క్రియలు అని అంటారు. ఉదాహరణ: గ్లాసు పగిలింది, చెట్టు విరిగింది, పాము వచ్చింది మొదలగునవి. ఇంతకీ అవకాశం ఇచ్చినందుకు హెచ్ఎం మేడం గారికి ధన్యవాదాలు.